దాదాపు 8 నెలల తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తిరిగి బౌలింగ్ చేశాడు. తొలి బంతికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. శస్త్రచికిత్స అనంతరం బెన్ స్టోక్స్ బౌలింగ్ చేయలేదు. కేవలం బ్యాటర్గా మాత్రమే కొనసాగిస్తూ జట్టును నడిపిస్తున్నాడు. అందుకే గత 4 టెస్టుల్లో ఇంగ్లాండ్ కష్టాల్లో ఉన్న స్టోక్స్ ను బంతి ఆదుకోలేదు. కానీ ఎట్టకేలకు తిరిగి బౌలింగ్ చేశాడు. అంతేగాక తన బౌలింగ్ రీ ఎంట్రీలో అదిరే ఆరంభాన్ని పొందాడు. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయిన రోహిత్ బౌల్డ్ అయ్యాడు. అవుట్ అయిన అనంతరం ఆ బంతిని చూసి ఆశ్చర్యపోయినట్లుగా రోహిత్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి నిరాశగా మైదానాన్ని వీడాడు. వ్యాఖ్యాతగా ఉన్న సంజయ్ మంజ్రేకర్ ఆ బంతిని మ్యాజికల్ బాల్ గా అభివర్ణించాడు. తర్వాతి ఓవర్లోనే జేమ్స్ అండర్సన్ అద్భుతమైన బంతితో శుభ్మన్ గిల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కుదురుకున్న భారత్ బ్యాటర్లు స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్కు చేరారు. 135 ఓవర్నెట్ స్కోరుతో ఇవాళ ఆటను ఆరంభించిన టీమిండియా తొలి సెషన్లో సత్తా చాటింది. వికెట్ కోల్పోకుండా 129 పరుగులు చేసింది. కానీ రెండో సెషన్ ప్రారంభమైన కొద్దిసేపటికి సెంచరీ హీరోలు అవుట్ అయ్యారు. గిల్, రోహిత్ శర్మ రెండో వికెట్కు 171 పరుగులు భారీ భాగస్వామిని నెలకొల్పారు. ప్రస్తుతం దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో ఉన్నారు. 65 ఓవర్లకు భారత్ 3 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. కులదీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు సాధించారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ టాప్ స్కోరర్. రెండో అత్యధిక స్కోరు బెయిర్స్టో చేసిన 18 బంతులే 29 పరుగులు. అనంతరం గురువారమే భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.